లాస్ట్కి టెన్షన్ ఉంది కానీ ఒక్క పొర మీద ఉన్నింది అది. చేప యాగో ఇట్లా సమంగా ఉంది అది. అది ఒక్క పొర మీదే ఉంది అది. అదే ఇప్పుడు వాళ్ళు దాటించులేడా లాగుంటా అనమాట. ఎత్తర పడుకుంది పెద్ద చేప అయితే పోయింది. 100 రూపాయలు డబ్బులు పోయాను కాదు, చేప పెద్ద చేప కదా, దాన్ని అమ్ముకోపోయిన కళ్ళుతో చూడాలన్నమాట చేపని. చేప టెన్షన్ ఉండాలి. ఫస్ట్ రోజు బాగా కొట్టే, మళ్ళీ లాస్ట్ రోజు. కానీ ఫస్ట్ రోజు చిన్నది ఒక మాదిరిది. ఇది అబ్బా కనిపించింది ఫోన్ లో, పైకి కూడా సగం లేపితే చూసేవాళ్ళు. నేనేం చేస్తాం, అదే నువ్వైనా జాగ్రత్త తీసుకుంటావు. అది వెళ్ళి దబాయించుకునే ఒక్క కొట్టంగానే కన్నుతో కూడా చెదిరిపోయింది వాళ్ళ కన్ను. ఆ చేపలు ఎట్టుంటున్నాయి అంటే భయ్యా, ఒక కన్ను మీదే తిరుగుతా ఉంటున్నాయి. కొట్టిందంటే అదే పడి ఉంటుందేమో, అయి ఉండొచ్చు. ఇంకా ఎట్టుంది దారి నీకు, ఎట్టు పాలైంది ఏం పర్వాలే, మళ్ళీ పడిపోద్ది వాళ్ళకి. సరే బుచ్చి, ఏం చేప ఇదా? బొచ్చులాగుంది, కలరు సైజు. ఇది బాగాలేదులేయ్యా. అది ఒక పొర మీద ఉన్నది, అది ఇళ్ళ పునుకోనింది. ఒక చేత లేపితే లేట్లేదండి. ఇంతదే అది కూడా, ఇంత చేపే అది కూడా. పట్టిన కాడ పెద్దది పట్టింది, కానీ అది కూడా ఉంటే బాగుండేది. అంటే ఇవాళ ఇన్ని పట్టింది అని. ఇది సైజు ఏరేగా ఉంది. ఆ చేప కూడా అలా ఆ చేపలలాగా లేదు ఇది. ఇది అలాదంతా చూడు. ఏం చేప ఒకసారి, సముద్రం చేప ఏదో తెలియదు నాకు, గిన్నెలాగా తెలియదు. చూడు నా దాకా వస్తుంది దాకా. దేనికైనా దీని లోపల పెట్టేసి, అదిగో దీని ముచ్చెక్కాని లోపల పెట్టేసి. బాధలేదు, పోయే అవకాశం వెళ్ళలేదు దానికి. పోయే అవకాశం లేదు కొరకు. ఎన్ని ప్రయోగాలు చేసినా పోయే అవకాశం లేదు దానికి. భయపట్టేస్తుంది. తోకని ఇక్కడికి వచ్చింది, దూరంగా ఉన్నా. పక్కోడు చాలా హ్యాపీగా ఉందండి. చాలా పెద్ద పెద్ద చేపలు మన వాళ్ళతో పట్టా. మూడేంది దాంట్లో 4 పట్టిన కాడ పెద్దది పట్టాయి. 4 పట్టి మొత్తం అదే మేమే మిస్ చేసాము. కానీ 3 గజాలు. బొచ్చు కూడా పెద్దదయ్యా బొచ్చు. కానీనా అది ఏట, దాని చేపల వేట అంటారు. 4 బట్టి 2 బట్టి పక్క అయిపోతుంది. నిజమేయ్యా, మనం ఎప్పుడు చూడలేదు కాబట్టి అన్ని చేపలు మునిగిపోతుంది. నవీన బాగా కూర్చోండి. ఏం చేపద్దా? ఏదో కొత్త చేప పట్టినారంటే చూద్దాం. సముద్రం చిలక ఏ పక్క ఉందా?
గడ్డి చేపలు ఏం తగలేదయ్యా మాక. మీకు పడిందా? కదిలిచ్చినారు, పల్టీ కొడతారు. ఆల్ ది బెస్ట్. 4వ వాళ్ళ దగ్గరికి వచ్చేసాము. పిల్లకాయలేనా చూడు ఎంత బాగా బతుకుండ్రా. వెళ్ళే పోతుందయ్యా. చూడు ఎంత చుట్టి పెట్టిందో. ఈ వల్ల ఫస్ట్ పైలట్లను, తర్వాత ఒకటి విమానం చెప్పబడింది, ఆ తర్వాత ఇదిగోలా 3వ చేప ఇది. యాంది ఏదన్నా అట్టు పెట్టి తీస్తాను వా. నువ్వు గట్టి పెట్టుకో, చిన్న పని చేయదు అది. ఎగిరేసిద్దామన్నే. పట్టుకో. పెద్ద చేపలు తీసి తీసి చిన్న చేపలు లెక్క చేయలేకపోతున్నా. ఎంత పెద్ద చేపలా. మనకి ఒక రోజంతా ఉంది పని. కానీ పాలు మలకుండా ఇంటికి వెళ్ళి కానీ ఇట్లా నీట్గా క్లీన్ చేసుకుంటే ఏందని బాగా వేసిందేమో చూడు. దాన్ని మెలికి పైన ఉన్నట్టుంది. వల కూడా ఎంత చిక్కుగా ఏం లేదు. ఈ 3 మూటలు కలిసి ఒక సిక్కం వస్తాయో. ఇప్పుడు దాకా పెద్ద చేపలు చూసి చూసిలాగా చిన్నవి అనిపిస్తున్నాయి. ఫస్ట్లో ఈ చూసినాక అబ్బా మనకు పెద్ద చేపలు పడ్డాయని సంతోషంగా ఉండేది. ఇప్పుడు దాకా నిజంగా వెళ్ళిపోతుందేమో. ఇది ఉంది కృప. బాగానే లాగుతున్నాయా? లాగుతుందంటే డేంజర్లో ఉంది నా వారం. దాన్ని అటు ఇటు తిప్పని బాగా అటు తిప్పాను. లాస్ట్కి గ్లౌజులు కూడా తినిగిపోయి ఇక్కడ చూసి గాని లేకుండా బాగా ఇబ్బంది పడేటోళ్ళు. నువ్వు ఇవి తీసుకుంటేప్పుడు కూడా చాలా మంది తీసుకోవాలా ఇట్లనే తీసుకోకుంటే మాత్రం నువ్వు తీసుకున్న తర్వాత అందరు తీసుకున్నారు, లేకపోతే చాలా ఇబ్బంది పడేటోళ్ళు. అసలు ఈ టయానికి మాత్రం చేపలు కూడా వలుచుండేటోళ్ళు కాదు అసలు. మొత్తం ముళ్ళు గుచ్చుకోపోయేసి
జిలేబీలా? జిలేబీ కాదు. ఇగో చాలా వెలుగుబడి ఉంది. ఇది ఇంత వెలుగుబడి ఉందంటే ఏదో పెద్ద చేప. పెద్ద చేప కదా. అదిగో ఇదే పెద్ద చేప. దీనికి ముందు షేపులు కొరమేన్ లాగా ఉన్నాయా? ఇంకోటి ఏదో ఉంది, పక్కనే ఉంది. గుత్తులు జాంగ్ గుత్తులు. ఆమె గుద్దుకుంటూ పోయింది. ఇవాళగానే కంప్లీట్ అయిపోయింది. ఇవాళ తక్కువ పడ్డాయి చేపలు, పని ఎక్కువ ఉంది వాళ్ళకి. ఇది ఐదో వాళ్ళండి. ఇది ఐదో మూట. దీంట్లో ఏం పడి ఉంటే కూడా తెలీదు చూసిన దాకా. మంచిగా పడాలని కోరుకుంటున్నా. చేపలు పడుతుంది. లాస్ట్ వల. ఫస్ట్ చేప ఇది. చాలా వల చెందేసినా కానీ అసలు ఒక్క చేప కానీ లేదు. ఫస్ట్ చేప. బాగా కంపగా పడిపోయింది అలా, అందుకనే చేపలు పడలేదేమో దీంట్లో. చుట్టుకి వెళ్ళిపోయినాయి. వెళ్ళిపోయిందట. ముజ్జు ఎట్టండి. కింద తండ్రి కింద కనిపించలేదు. చెప్ప కింద ఉంది. చెప్ప కింద ఉంటుంది. అదిగో ఫస్ట్లో పడలేదు కానీ వల్ల ఇప్పుడు బాగా పడుతున్నాయి. ఎంతదే మన ఫస్ట్ పాము కొట్టింది. ఇంతదేనా? కానీ చాలా పెద్దది అనిపించింది. ఫస్ట్ టైం కదా అప్పుడు అసలు పెద్దది ఈరోజు పాము కొట్టు. అవును. పొర పాము కొడతాను. చూపు దించేస్తుంది.
పట్టుకో. ఈ చేపలన్నీ ఎన్నెన్ని కేజీలు ఉంటాయా? ఒకటిన్నర ఉంటాయా? ఒకటిన్నర, రెండు వందల పెద్దే కదా. పెద్దయే అంటే ఈ ఆగులో పడేటి పెద్దవి పడతాయి. 1.5, 2 ఆడి నుంచి పెద్దవి పడతాయి. కేజీ ఉన్నట్టు పడద్దు, దానికి వెళ్ళిపోద్ది. చిన్నదనే చిన్నదే. ఓ చెక్కం బరువుతుంది. ఇంకోటి ఉంది పెద్దది కానీ పుల్ల తెలిసింది అని చెప్తాను. మరణించింది. ఎక్కువ చుట్టేసుకున్నాను వల్ల అట్టు కూడా ఏం చుట్టుకుంది ఇది? అంటే ఈ వలకు పడే చేప కాదు ఇది. ఈ వలకు పడే చేప కాదనమాట. పెద్ద చేప అవటం వల్ల ఈ చెక్కులను ఆడనీకుంటా పట్టేసింది. ఆ చెక్కులు దాటితే బతుకుంటుంది చేప ఏదైనా. దాన్ని దాటిందనుకో, ఆ చెక్కులు కథక్కని బిగించుకుందనుకో, అంతే మందల. వాళ్ళనే సర్వనాశనం చేసేసి పెట్టింది. అదేనా బెండించేసింది. పొరలు చూసుకో అక్కడేసింది కలక కాదులే. ఇదిగో ఒక్క పొర మీద ఉంటుంది. ఇట్లేదు. ఓ కలక చూడు ఎట్లా వచ్చిందో. అదే ఒక్క పొర మీద ఉంటాయి అయ్యి. కాదు తప్పని జరుగుతుంది మీద పెట్టేసి అంతే. వెళ్ళిపోయాడుకున్నా ఒక్కరవన్న దీంట్లో పెట్టుకోవచ్చు చికెన్ చిన్నే కదా. పట్టుకో. చేపలు పడ్డాయి వాళ్ళకి. నేను వెలిసింటి పండుగ వాళ్ళు కూడా అయిపోయింది. లాస్ట్ చేప ఇది. లాస్ట్ చేప అండి. ఆహా, ఇప్పుడైతే ఎత్తుకెళ్ళి కాట వేయాలి. మరి ఎన్ని కేజీలు వస్తాయో తెలియదు, చూద్దాం. మేమైతే ఒక టబ్బు వస్తే చాలని అన్నాం కదా ఫస్ట్. చూస్తే టబ్బు కంటే కూడా ఎక్కువ వచ్చినట్టు ఉన్నాయి. ఇంకా దొరికాయి కదా. వలమూటలు ఆడ పెట్టిపోదాం. ఏడా ఆ జమ్ములు పెట్టిపోదాం. చేపల్ని చిక్క మీదకైతే లాగేసాము. ఇట్లా తీసుకెళ్ళి కాటాకి వేయాలి. ఇక్కడ నుంచి చాలా దూరం వెళ్ళాలి మేము. ఇంకో చిక్కంగానే ఉంది, దాని కానీ చిక్క మీద పడవ మీదకి లాక్కోవాలి. వలమూటలు ఆడేసేద్దాం. వలమూటలు వేసేద్దాం. ఎందుకు బరువు.
ఎన్ని కేజీలు వచ్చాయి? చేసుకున్నాం. హ్యాపీ కృప, హ్యాపీయా? కొంచెం ముందుకు దొరుకు చేపల దగ్గరికి. వీడి అట్టేదులు వస్తున్నాయో. కదలబాక, లోడ్ ఎక్కువ. ఈ చేపలను ఇప్పుడు కటకతే తీసుకెళ్ళిపోతున్నాము. అవతలకు చిక్కము, అది కొంచెం వెల్త్గానే ఉంది, ఇది కూడా కొంచెం వెల్త్గానే ఉంది. వెల్త్గానే వేసుకెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి కాటా ఎంత ఉందో అనేది వేసిన తర్వాత మా ఆయన చెప్తాడు లెక్క. వాళ్ళంటే ఇప్పుడు ఆ చేపలు ఈ చేపలు ఒక దాంట్లోనే పోసుకొని ఉన్నారు. అన్నీ ఉంటాయి మనయ్య. ఊళ్ళంటి చేపలు పట్టుంటా అంతే పట్టుంటామయ్యా. కొత్త ఆటగాళ్ళువే వాళ్ళు కుర్ర ఆటగాళ్ళు. కుర్రాట అంటే దాంట్లోనే పట్టుతూ ఉంటారు కాబట్టి మనం ఎప్పుడు ఇన్ని చేపలు అసలు పట్టలేదు. ఇంత అంటే అటు కాదు, వల వేసి చెరువులలో మనం ఇన్ని చేపలు ఎప్పుడు పట్ల కొడాలల్లో 4 పైలెట్లు అవి చేస్తూ ఉండేది, కానీ ఇన్ని చేపలు ఎప్పుడు పట్టున్నామయ్యా? పట్టలేదు. అందుకని ఇవి మాకు ఎక్కువ అనిపిస్తున్నాయి. పెద్ద చేపలు కూడా చిక్కంలో. ఏయ్ దెబ్బై ఎయిరా ఎయిరా నూనె వేసినట్టుండ్రా. ఇక్కడే మేము చేపలు వేసేది. ఉండండి వాళ్ళు తెప్పరాని. ఫ్రెండ్స్, అయిపోయిందండి ఈ రోజుతో చేపల వేట లాస్ట్. ఈరోజు అనుకున్నట్టుగా మేమైతే ఒక 50 కేజీలు పడతాయేమో అనుకున్నాము. కాకుంటే 50 కేజీల కంటే కూడా ఎక్కువే పట్టాము. 100 కేజీలు అంటే మామూలు విషయం కాదు. ఈరోజు చాలా హ్యాపీగా ఉందండి. చూసి మా వీడియోస్ని ఇంతవరకు చూసి ఆదరించారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా కూడా ఇలాంటి వీడియోలతో మేము ముందుకు వస్తూ ఉంటాము. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేయండి. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్ బాయ్.